హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను కృష్ణాష్టమి రోజున ఎలా రెడీ అని చూపిద్దాం అనుకుంటున్నా విత్ జీరో బడ్జెట్. నేనైతే 2 సారీస్ తీసుకున్నాను. నా దగ్గర పరికిణి అనేది లేదనమాట. లైక్ హాఫ్ సారీలో పరికిణి ఉంటుంది కదా, సో అది లేదు. సో నేను 2 సారీస్ తీసుకున్నాను చెప్పా కదా. ఒకటైతే మల్టీ కలర్, ఇంకొకటి దానికి మ్యాచ్ అయ్యేది ఆరెంజ్ కలర్ సారీ తీసుకున్నాను అనమాట. సో నేను మల్టీ కలర్ సారీని పరికిణిలాన కుర్చీలు పెట్టుకుని ఫస్ట్ అయితే పెట్టికోట్ ఆర్ ఇంగ్లీష్లో పెట్టికోట్ అంటారు, తెలుగులో లంగా అంటారు. సో ఫస్ట్ మనం సారీ వేసుకునే ముందు లంగా వేసుకుంటాం కాబట్టి, సో అది వేసుకున్న తర్వాత సారీని కుర్చీలా పెట్టుకుని మొత్తం రౌండ్ అంతా డ్రేప్ చేయాలన్నమాట. మొత్తం స్టార్టింగ్ నుండి మొత్తం ఒక రౌండ్ అంతా తిరిగేలాగా కుర్చీలతో డ్రేప్ చేయాలి. సో అది మొత్తం మనకి సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత. సో ఇదైతే జారిపోవడం లాంటివి ఏది జరగదు, ఎందుకంటే మనం కుర్చీలతో రౌండ్గా ప్లీట్ చేసుకుని పెట్టుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. సో లాస్ట్లో అలా పరికిణిలాన మనకి వచ్చేసింది అనమాట ఒక సారీ. సో నెక్స్ట్ ఇంకొక సారీ తీసుకుని నేను ఫస్ట్ పైట అంచు వేసేసుకున్నాను. వేసుకుని స్టెప్స్ పెట్టుకోవచ్చు, లేదంటే లీవ్ చేసుకోవచ్చు. నాదైతే చాలా పల్చగా ఉంది కాబట్టి ఇది నేను నర్సింగ్లో తీసుకున్నాను ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు. సో ఇది నాకు ఇద్దరికి చున్నీలాగా ఉంటుందని తీసుకున్నాను అనమాట. ఈ సారీ చున్నీలాగా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్. కానీ ఇది నాకు 150కు ఎంతకు వచ్చింది సారీ. సో మనం ఇది కట్ చేయించుకుని 2 దుపట్టాస్ కింద యూజ్ చేసుకోవచ్చు కూడా. సో ఫస్ట్ అయితే నాకు ఇది సారీలానే ఇంకా కట్ చేయించలేదు కాబట్టి నేను ఫస్ట్ పైటంచు వేసేసుకున్నాను స్టెప్స్ పెట్టేసుకుని. సో తర్వాత రిమైనింగ్ లాస్ట్ నుండి కుర్చీలు పెట్టుకుని సైడ్కి పెట్టేసుకున్నాను అనమాట. అక్కడ కూడా పిన్తో పెట్టేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా కుర్చీల్లో పెట్టుకోకూడదు, వెనకాల కొంచెము వదులుకోవాలన్నమాట. సో చూపించినట్టుగా. సో అది మనకి హెడ్ పై నుంచి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది లాస్ట్లో. సో అట్లా ఎస్. సో ఇప్పుడైతే నేను ఏమీ మేకప్ యూజ్ చేయట్లేదు, జస్ట్ సన్ స్క్రీన్ కూడా ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకున్నా అంతే. సో ఎక్కువ మేకప్ అది యూజ్ చేయకుండా జస్ట్ న్యాచురల్గానే చేసుకుందామని అనుకున్నాను అనమాట. సో నెక్స్ట్ హెయిర్ అయితే ఫస్ట్ ఈ పెద్ద హెయిర్ కూడా ఏం చేయలేదు, ఒక రబ్బర్ బ్యాండ్తో సెట్ చేసుకున్నాను అనమాట వెనక. సో పాపిడి తీసుకుని, సో ఇయర్ రింగ్స్, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ బొట్టు కదా. సో ఫస్ట్ అయితే వైట్ తిలకం తీసుకుని రౌండ్గా పెట్టుకున్నాను అనమాట. తర్వాత సర్కిల్లో రెడ్ డాట్స్ పెట్టుకున్నాను. సో వైస్ వర్సాలో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ రెడ్ పెట్టుకుని తర్వాత వైట్ కలర్ చుక్కలు కూడా చుట్టూ పెట్టవచ్చు, కానీ ఫస్ట్ నేను వైట్ పెట్టేసా కాబట్టి తర్వాత నేను చిన్న చిన్న డాట్స్ కోసం టూత్ పిక్ తీసుకుని దాన్ని ఎడ్జ్ షార్ప్గా ఉంటుంది కదా, సో కొంచెం కట్ చేశాను అనమాట. సో అది సర్కిల్లో చిన్న చిన్న సర్కిల్స్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. సో అది కూడా నేను టూత్ పిక్ తీసుకుని దాంట్లో ట్యాప్ చేసుకుని చిన్న చిన్న డాట్స్ కింద వైట్ చుట్టుపక్కలంతా పెట్టేసుకున్నాను అనమాట. మొత్తము ఐబ్రో పైన కూడా ఏం పెట్టుకోలేదు, నేను చాలా సింపుల్గా రెడీ అవుదామని అనుకున్నాను అనమాట. వితౌట్ మేకప్ అండ్ జస్ట్ ఉన్న వాటితోనే ఎట్లా ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా చెప్దాం అనుకుంటున్నా. సో అందుకని నేను చాలా సింపుల్గా ఉన్న వాటితో ఇలా చేసుకున్నాను అనమాట. సో చుట్టూ కూడా అలాగా టూత్ పిక్తో బాగానే వస్తాయి రౌండ్గా. సో ఐబ్రోస్ కూడా షేప్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు రీసెంట్గా. సో నీట్గా కొంచెం సెట్ చేసుకున్నాను అనమాట ఐబ్రో పెన్సిల్తో. తర్వాత ఒక న్యూడ్ షేడ్ లిప్స్టిక్ తీసుకున్నాను, సో జస్ట్ హర్బ్స్ నుండి. సో అది కూడా పెట్టేసుకున్నాను అనమాట. పెద్దగా అస్సలు మేకప్ వేసుకోలేదు, ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ లిప్ షేడ్ అండ్ బొట్టు అంతే. న్యాచురల్గా ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలి అని చూపిద్దాం అనుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పాపిడి పిల్ల కంపల్సరీ పెట్టుకున్నారు. నేను చూసిన ఇమేజెస్లో నేనైతే యశోద అండ్ కృష్ణ లుక్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో దానికోసము అది పాపిడి బిళ్ళ కోసం నేనేం చేశానంటే, నాకు ఉన్నది పాపిడి బిళ్ళ, కాకపోతే అది అంత లుక్ న్యాచురల్గా అనిపించదు కాబట్టి నేను ఒక స్టడ్ తీసుకుని అండ్ పట్టీలు ఉంటాయి కదా, పట్టీలకి మువ్వలు సైడ్ ఉంటాయి కదా లాస్ట్లో, అది తీసేసాను అనమాట. సో అది ఇలా సెట్ చేసుకున్నాను.
ఇది నేను హెయిర్ స్టైల్ కొంచెము నాకు ఇక్కడ ఫ్రంట్ తక్కువ ఉండడం వల్ల నాకు సరిగ్గా చాలా టైం పట్టింది ఇది పెట్టుకోవడానికి. సో, హెయిర్‌లోంచి పెట్టుకుని 2 కూడా తర్వాత వెనకాల స్టడ్ హెయిర్‌లోంచి పెట్టుకునిన తర్వాత స్టడ్ పెట్టేసుకోవడమే. చాలా టిక్ టాక్స్ గానీ ఏం యూజ్ చేయక్కర్లేదు. సో, చాలా ఈజీగానే అయిపోయింది కొంచెం ట్రిక్ తెలిస్తే. సో, నెక్స్ట్ ఏంటంటే వెనకాల అది కూడా దుపట్టా కూడా లీవ్ కొంచెం ఉంచుకున్నా కదా సెట్ చేసుకోవడానికి పైనుండి. సో, అది కూడా వేసుకున్నా అనమాట. సో, ఫైనల్‌గా నాకు విత్ జీరో మేకప్ అండ్ ఉన్న వాటితోనే నాకైతే లుక్ చాలా సింపుల్‌గా నాకైతే బా అనిపించింది. పరికిణి లేని వాళ్ళు ఆర్ ఈజీగా సారీస్ అయితే కంపల్సరీ అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి నాకైతే ఈ లుక్ అయితే చాలా సింపుల్‌గా ఎవ్రీవన్ క్యాన్ క్రియేట్ ఇట్. సో, నేను ఉన్న వాటితోనే ఎలా చేయాలి సింపుల్‌గా అనేది చెప్పాను. ఎందుకంటే అందరింట్లో సారీస్ ఉంటాయి కాబట్టి. సో, అట్లా చెప్పాననమాట. మీకు నేను కృష్ణుడి గెటప్ అయితే తీసుకున్నాను బయట స్టోర్‌లో. 180 ఆర్ 150 పడింది నాకు మొత్తం హోల్ సెట్. లాస్ట్ ఇయర్ అయితే పంచతో ట్రై చేశాము. ఇయర్ అంతా ఓపిక లేక జస్ట్ తీసుకున్నాను అనమాట. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.